తోమలో పాకులు వేసుకుంటోంది. తను రాలేదురా, తన బదులు ఒక ముసలితో వచ్చి కూర్చొని. సరే నేను తర్వాత చేస్తా. చంద్రకుమార్ ఐఎఫ్ఎస్, భారతి బాబు ఎంబీఏ. మన క్యాండిడేట్ దేవరాజ్ ఐపీఎస్ ఫోటో పెట్టినట్టు పక్కనే పోలీస్ రవి ఐపీఎస్ ఫోటో వస్తుంది. పర్వాలేదే, ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్పగా సాధించారు. బి కామేశ్వరరావు ఫస్ట్ ఇయర్ బీకామ్ 2020. ఇలా సాధించి ఫోటో పెట్టడం అనేది యూజువల్, ఫోటో పెట్టి సాధించడం అనేది డిఫరెంట్. ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. ఏమిటా ఇది? ఏమనుకుంటున్నావు నువ్వు? నవ్వకరా చవరదద్దమ్మా. వీళ్ళ మధ్య నీ ఫోటో పెట్టొచ్చురా? కాలేజీకి వచ్చింది చదువుకోవడానికా ఆడుకోవడానికా? ఏంటి సార్ ప్రాబ్లం? చూసారా సార్ ఎంత పని చేశాడు వీడు? నేను ఆ రోజే చెప్పాను, చూడ్డానికి వీడు అదోలా ఉన్నాడు, అడ్మిషన్ ఇవ్వద్దు అని చెప్పాను. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈలోగా ఈ ఫోటో తీసే, లేదా నీ డిస్మిస్ చేస్తాను. ఫూలిష్ ఫెలో. వెళ్ళు క్లాస్ పీకింది చాలు. తిడితే కోపడ్డం, ఊస్తే ఇమోషనల్ అవడం ఇదంతా యూజువల్. ఇలాంటి సిచ్యువేషన్ లో నవ్వుతూ ఉండడమే డిఫరెంట్. ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా కడుపుకి నువ్వు తినేది యూజువల్ గా తిండేనా, లేక అది డిఫరెంట్ గా పిజ్జానా అని అన్నాను. నాకే ఇచ్చావా? తారా. ఎస్ మ్యామ్. అదేంటి తల మీద? ఇదేమైనా స్టేడియమా? రిమూవ్ ద గ్లాస్. ఈ మేడం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారేమో, కానీ సూపర్ గా ఉన్నారు కదా. ఉమా టైం అయిపోయింది. డెబిట్ కార్డ్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్. ఉమానా? ఎస్ మ్యామ్. ఫస్ట్ డేనే కాలేజ్ అది లేటా? కాదు మ్యామ్. నో ఎక్స్క్యూజెస్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. లోపలికి వెళ్ళు. మీరంతా ఏం చదివి చించుతారో. Debit the receiver, credit the giver. Credit all the expenses and losses. Credit all the incomes and gains. ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. ఇలా శబ్దాలు చేస్తూ ఉంటే ఎలా క్లాసెస్ తీయటం? ఒకటి పని అయ్యాక కాలేజీలు తెరవాలి, లేదా కాలేజ్ అయిపోయాక పని చేసుకోవాలి. ఈడియట్స్. ఈ లెక్చరర్ ఏంటి ఇంత కోపంగా ఉన్నారు? కరెంటు లేదు, వెంటిలేషన్ లేదు, బాగా ఉక్కపోస్తుంది, గాలి రావడం లేదు, కిటికీలు కూడా మూసేశారు. ఎలా కూర్చుంటాం చెప్పు? ఏంటి అక్కడ మాటలు? గెట్ అప్. మ్యామ్, ఏం చెప్పింతాను? కిటికీలు మూసినందువల్ల గాలి రావడం లేదు, ఉక్కపోస్తుందని చెప్పింది మ్యామ్. యు సిట్ డౌన్. గెట్ అప్, గెట్ అప్. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వచ్చిందే లేటు, నీకు మాత్రం ఒక్కబోస్తోందా? నువ్వు కాలేజ్ కి చదువుకోవడానికి రావడం లేదు. కాలేజ్ కి వచ్చిన 4 రోజుల్లోనే ఎవరైనా అబ్బాయిని వల్ల వేసుకొని బీచ్ కి, డేటింగ్స్ కి వెళ్ళాలి. యూ వాంట్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఇదే కదా నీలాంటి స్టూడెంట్స్ కావాల్సింది. ఎక్కువ వేడిగా ఉంటే బయటకు వెళ్ళు, అక్కడ బాగా గాలి వస్తుంది. సారీ మ్యామ్. సిట్ డౌన్. నౌ వి సీ ద ఫస్ట్ రూల్ ఇన్ అకౌంట్స్. డెబిట్ ద రిసీవర్, credit the giver. It tells about ఏంట్రా అలా పారేశారు? సరిగా పేర్చి పెట్టండి రా. అనోయ్, ఏం తమ్ముడు? ఇవాళే ఫస్ట్ డే కాలేజ్ ఓపెన్ చేశారు. మీరు చేసే చప్పుళ్ళ వల్ల పాఠం వినపట్టం లేదు. ఓ 2 గంటల సేపు మీరు స్టాప్ చేశారంటే బాగుంటుందన్నా. 2 గంటలా? సరే పర్వాలేదు తమ్ముడు, అందరూ లేవండ్రా, సాయంత్రం వచ్చి పని చేసుకోవచ్చు. థ్యాంక్స్ అన్నా. ఇంత మాత్రానికి థ్యాంక్స్ చెప్తే ఎలా తమ్ముడు? చదువు రాని వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ మేము పని చేసుకుంటున్నాం. రేపు మా పిల్లలు కూడా వచ్చి ఇక్కడే చదువుకోవాలి. వాళ్ళంతా చదువు సంధ్య లేని వాళ్ళు, ప్రేమతో చెప్తే వింటారు. మనమంతా బాగా చదువుకున్న వాళ్ళం, కానీ మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు. ఈ అమ్మాయిని ఇప్పుడే చూశారు, అంతలో మీరే డిసైడ్ అయిపోయి బాయ్ ఫ్రెండ్తో బీచ్కి వెళ్ళావా, పార్క్ వెళ్ళావా, థియేటర్కి వెళ్ళావా, డేటింగ్కి వెళ్ళావా అని అడుగుతున్నారు. ఈ కాలం స్టూడెంట్స్ ఇవన్నీ చేయడం పెద్ద మ్యాటరే కాదు మేడం, కానీ మీరు 20 సంవత్సరాలకు ముందే ఇవన్నీ చేశారు. ఇదే కాలేజీలో చదువుకున్న భాస్కర్ అనే స్టూడెంట్ ని మీరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మీరు పార్క్ కి, బీచ్ కి, థియేటర్కి ఏం వెళ్ళలేదా? మీరు ఒక స్టూడెంట్ గా ఉండే లెక్చరర్ అన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక నుంచైనా ఇతరుల మనసుని బాధ పెట్టకుండా మాట్లాడండి. See you tomorrow. Sorry, Uma. థ్యాంక్ యూ. బ్రదర్, నువ్వు కూడా నాలాగా డిఫరెంట్ గా ఉండడం వల్ల నువ్వు నా ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నాను. నేను నీ ఫ్రెండ్ గా ఉండేందుకు ఒప్పుకుంటున్నాను.
ఈ రోడ్ లోనే ఏదో ఉమా క్యాబ్స్ అని బోర్డు ఉంటుందని చెప్పారే. బ్రదర్ బాగా పరిచయం ఉన్న ఫిగర్సే కరెక్ట్ అయిన అడ్రస్ ఇవ్వరు. ఈ ఉమాని మనం నిన్నే కలిసాం. వేర్ ఇస్ దట్ ఉమా క్యాబ్స్? రే, ఉమా క్యాబ్స్, ఉమా నిలయం, ఇదే పద. ఉమా చెప్పినట్టు చాలా బళ్ళు ఉన్నాయి కదా సార్. మెల్లగారా. సార్ నారాయణ 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 హస్కీగా పిలవమని చెప్పావు. అడుక్కునే వాడు ప్లేట్ తెస్తున్నాడు చూడు. ఇవ్వండి సార్, ఇవ్వండి. ఏంటి అడు మొత్తం తింటాడా ఏంటి? కాకి. ఎవరు మీరు? మీకు ఏం సార్, కావాలి? మేము ఉమాతో కాలేజీలో చదువుకుంటున్నాం. అవునవును చెప్పింది. ఉండండి ఇప్పుడే వస్తాను. చూసావా బ్రదర్, కాకి 2 ఇడ్లీలు, జీడిపప్పుతో పొంగల్, గారె. కాకి కంప్లైంట్ చేస్తుందా ఏంటి? నారాయణ 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 నారాయణ. మనుషుల్ని మనుషులు. ఏమిటి మీనాక్షి ఈ రోజు త్వరగా గారి తినేసావు? ఏంటి కాకిని మీనాక్షిని పేరు పెట్టి పిలుస్తున్నాడు? చాలా టేస్ట్ గా ఉందో ఏమిటి? ఏంటి బ్రదర్, కాకి మరలే చూస్తుంది. మనకి కాదురా, నీకు. ఇంకో 2 గారెలు తీసుకురానా? ఏంటి బ్రదర్, కాకి కంప్లైంట్ చేస్తుంది. ఏంట్రా మీనాక్షి పెట్టిన గారెలు తినేసావా? నేను ఏం చేస్తానో నీకు చూడరా. కాకి కమ్యూనికేషన్ ఉందో లేదో నాకు తెలియదు నిన్ను- సార్. నిన్ను ఏం సార్, చేస్తానో చూడు. సార్, ప్లీజ్ సార్. ఎవరు ఉన్నావురా నువ్వు? గాలి తినడమే కాకుండా నీళ్లు కూడా తాగేస్తావా? నిన్ను ఏం చేస్తానో చూడు. ఏమిటి? మీనాక్షి పెట్టిన వడ తినేశాడమ్మా వీడు. ఏరా ఎందుకని దాన్ని తీసుకుని తిన్నావు? ప్రతి అమావాస్యకి మా నాన్నే స్వయంగా వంట చేసి మా అమ్మకు ఉపారం పెడతారు. కాకొచ్చి తింటే మా అమ్మాయి వచ్చి తింటున్నట్టుగా ఆయన భావిస్తారు తెలుసా? మిమ్మల్ని పట్టుకుని వదిలిపెట్టను. సర్లే బాగా వాళ్ళ. వదిలేయండి నాన్న, ఎందుకు వాళ్ళని తిడతారు? మీరిద్దరు లోపలికి రండిరా. ఇదిగో బాబు, ఆటో తోలుకుంటూ కాలేజీలో చదువుకోవాలనే నీ ఉద్దేశం నాకు నచ్చింది. డబ్బు నాకు ముఖ్యం కాదు బాబు. ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు. సార్, నేను వచ్చింది చదువుకోవడానికి, ఎలాంటి గొడవలకి వెళ్ళాను సార్. కండిషన్స్ చాలా ఉన్నాయి తమ్ముడు. నన్ను రోజు ఇంటి నుంచి కాలేజీలో డ్రాప్ చేయాలి, కాలేజ్ అయ్యాక ఇంటి దగ్గర డ్రాప్ చేసేయాలి. ఏంటి? మా అమ్మాయి ఎప్పుడు ఇంతే బాబు. నువ్వు వెళ్ళిరా. వస్తాను సార్. ఏంటి బాబు జాంగ్రీ చెదరగొడుతున్నావు? నా ఫ్రెండ్ ఆటో తోలబోతున్నాడు. ఆటోనే కదా తోలబోతున్నాడు, ఏదో ఫ్లైట్ తోలబోతున్నట్టు ఇంత బిల్డప్ ఇస్తున్నావు. ఓసి పేపర్ లేవరా. వాడేవి సవారీ కోసం తోలట్లేదు, జీవితంలో సాధించాలని తోలుతున్నాడు. మంచి టైం స్టార్ట్ అయింది బ్రదర్. రైట్ లెగ్ బయట పెట్టి ఎంట్రీ ఇవ్వు. నువ్వు బావా నా ఫ్రెండ్ గురించి నీకు తెలీదు. నేను వెళ్ళందే వెళ్ళాడు. వెళ్ళిపోయాడే. బ్రదర్ బ్రదర్ ఆగు బ్రదర్. నీకోసం నేను బిల్డప్ ఇస్తుంటే నన్ను వెళ్ళిపోయాడు బ్రదర్. కాదు బ్రదర్, ఆ. ఆయన చదివిన కాలేజ్ లోనే చేరా. ఆ. ఆయన లాగే ఆటో నడుపుతున్నా. ఆయన దగ్గర ఒక ఆశీర్వాదం తీసుకోవద్దా చెప్పు. ఎవరు? దేవరాజ్ IPS. అన్నా, సార్ ఎక్కడ? ఎవరు? అదే దేవరాజ్ IPS. 6 నెలల క్రితమే వాళ్ళు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా మీకు? ఢిల్లీకో ముంబైకో ఏదో పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ అంట కదా, దానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారంట. ట్రాన్స్ఫరా? రేయ్! చెప్పు బంగారం. లేదు లేదు, కాలేజీలో చిన్న మర్డర్. అది మధ్యాహ్నం లంచ్ కి వెళ్దాం అన్నారు కదా, అందుకే కాల్ చేశాను. దాందే ఉందిరా, లంచ్ కే కదా, వెళదాం. ఎంత పెద్ద మర్డర్ జరిగింది. వీడింటి కొంచెం కూడా టెన్షన్ లేకుండా భార్యతో ఫోన్ లో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. భార్య కాదయా, కీప్ తో మాట్లాడుతున్నాడు. ఓకేనా? అతను భార్యను వదిలేసి 6 నెలలు అయింది. ఒక్క నిమిషం జాను. ఏంటయ్యా, క్రౌడ్ ని క్లియర్ చేయి. ఓకే సార్. ఆ. ఏయ్, వెళ్ళండి, ముందు వెళ్ళండి, చెప్పు, జాను. తప్పకోండి. తప్ప. ఎలా? ఊర్వశి థియేటర్ లో ఒక మంచి సినిమా ఆడుతుందట. ఊర్వశి థియేటరా? ఇక్కడికేగా, నేను తెప్పిస్తాను. నాకేం పని లేదు. ఒక్కరి బాసం చూడండి, పని అయిపోయినట్టే. ఆ, ఓకే జాను. చెప్పండి అయ్యా.
మొత్తం ఎన్ని చోట్ల నరికారు? భుజం మీద ఒకటి, చేతి మీద ఒకటి, తర్వాత వీపు మీద ఒకటి. ఆగవయ్యా, మొత్తం ఎన్ని చోట్ల నరికారో చెప్పు. మొత్తం 18 చోట్ల నరికారు సార్. ఒకే వెడితో లేపేంట్రా అంటే వినిపించ